హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వెనక చిన్న చిన్న చిన్నారులు కనిపిస్తున్నారు చూసారా? ఈ చిన్నారులను చూసినప్పుడు ఆ నవ్వు మొహాలు, ఆ ఇన్నోసెంట్ ఫేస్లు, వాళ్ళు అడిగే చిన్న చిన్న మాటలు భలే క్యూట్గా ఉన్నారు కదా ఎవరికోరు. ఇంత క్యూట్గా నవ్వుతూ కనిపిస్తున్న వీళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. కేవలం ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల, అమ్ముడిపోయినటువంటి మెడికల్ వ్యవస్థ వల్ల, దగ్గొస్తే పిల్లలు కళ్ళని దగ్గుతుంటే తల్లిదండ్రులు చూడలేక ఆ దగ్గు తగ్గించడానికి వేసినటువంటి ఒక సిరప్ వల్ల, అది క్వాలిటీ కంట్రోలు అన్నీ మేనేజర్ అయ్యి బయటకు వచ్చినటువంటి ఒక ఫార్ములా వల్ల చిన్నపిల్లలు చనిపోయారు. మీకు చూపిస్తుంది 8 మందినే, కానీ ఇటువంటి వాళ్ళు కొన్ని వందల వేలల్లో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అన్నది మాత్రం వాస్తవం. కానీ 18 మాత్రమే చనిపోయారంటూ కొంతమంది రాజకీయ నాయకులు, న్యూస్ పేపర్ వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉన్నట్టు. ఎవడు చెప్పాడండి లెక్కలు? ఎవడు చెప్పాడు లెక్కలు? సో కాల్డ్ పొలిటీషియన్స్ చెప్తే సొల్లు నాయాలు గల్లాకి వచ్చి వాగుతూ ఉన్నారా? ఆ డ్రగ్ ఎంతమంది పిల్లలు వాడితే అంతమంది చనిపోయారని నేనంట. కాదనే దమ్ము ఎవరికన్నా ఉందా? చెత్త రాజకీయాలు, చెత్త కంపెనీలకి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాసి రకం పనులు, ఫ్లైఓవర్లు కూలిపోతే, ఎయిర్పోర్ట్లు కూలిపోతే, వేసిన పెద్ద పెద్ద రహదారులు 10 రోజుల్లో బీటలు బారిపోతే, బ్రిడ్జిలు కూలిపోతే, అసలు ఎంత దరిద్రమైనటువంటి వ్యవస్థ నడుస్తుందంటే, మొన్న ఇక్కడ ఒక జోక్ చదివా. దేవుడు కూల్చేశాడంట. దేవుడు కూల్చేశాడు ఇవన్నీ ఎందుకు రాశాడని నేను చూస్తే, మోడీ తను పరమాత్ముడిగా, దేవాంశ సంబుతుడిగా ప్రకటించుకున్న తర్వాత కూడా బ్రిడ్జులు ఇవన్నీ కూలిపోతున్నాయి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి, ఆయన అదాని అంబానీ వీళ్ళతో కట్టించిన బ్రిడ్జీలే కాబట్టి కూలిపోతాయి, దేవుడు కూల్చేసిన బ్రిడ్జిలు అంటూ మాట్లాడుతుంది. అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లలు కళ్ళ ముందే ఏం జరుగుతుందో తెలియక దగ్గుతూ అలాగే చనిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులు పొందిన మనక్షోభ ఎంతో 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 దయనీయమైనది, ఎంతో బాధాకరమైనది. చెత్తనాయలుగా చేసినటువంటి ఒక దరిద్రానికి ఇదే కోల్రిఫ్. ఈ దగ్గు మందు, ఇదే దగ్గు మందు కాదు, ఇదిగో ఇందులో పారాసెటమాల్, దాంతోపాటు డైక్లోరైడ్, అదేవిధంగా చాలా కాంబినేషన్స్తో అందంగా చిన్నపిల్లలు ఆడుతున్నట్టు పాడుతున్నట్లు బొమ్మలేసి చివరికి వాటి కన్నీరు పెట్టే టైం కూడా ఇవ్వకుండా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి ఏం జరుగుతుందో తెలిసేలోపే విగత జీవులుగా పిల్లల చేతిలో మిగిలిపోయారు. ఇటువంటి దరిద్రాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టిన చెత్తనా కొడుకులు ఎవరని అడిగితే చాలామందికి కోపాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవడన్నా సెక్యూరిటీ గార్డుని పెట్టుకున్నాం. ఆ సెక్యూరిటీ గార్డు వాడి డ్యూటీ ఏంటి? లోపలికి ఎవరు రాకుండా చూడటం. వాడు అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండగా దొంగలు వచ్చి నీ ఇంటిని దోచుకొని వెళ్ళి మీ ఇంట్లో ఒకరిని చంపేశారంటే అర్థం ఏంటి? వాడు సెక్యూరిటీ గార్డుగా పనికి రాడని, వాడు వేస్ట్ గార్డని. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానో నా వీడియో పెట్టి కాంటాక్ట్ నెంబర్ పెట్టి బయటకు పంపించారు కదా, చేతకాని చెత్త దొరకదు, వారికే చెప్తున్నా. ఒక సెక్యూరిటీ గార్డు ఎలాగో ఆ వీడియో నేను చేసినప్పుడు ఆ దేశ పరిస్థితి అలాగే. సో ఇటువంటి దరిద్రపు రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఈ మారణ కాండని ప్రశ్నించే దమ్ము ఏ ఒక్కడికి ఉండదు. కానీ ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ప్రశ్నిస్తే పాయింట్అవుట్ చేసే చెత్తదాలు చాలామంది ఉన్నారు. ఓకే, వదిలేద్దాం ఆ టాపిక్. ఈ కోల్రిఫ్ అనే దగ్గు ముందు తాగే చాలామంది పిల్లలు చనిపోయారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు ఏం చెప్పాలి? ఆ డ్రగ్ కంపెనీ ఎవరిది, వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో వేసి మక్కలు కొట్టి ఆస్తులు మొత్తం వీళ్ళ పిల్లల పేరుపైన రాయించాలి నాకు తెలిసి. కానీ ఆ స్టేట్ సీఎం వాడి పేరు ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత ఎదవవాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక జర్నలిస్ట్ అడిగాడు, 16 మందిని ఇక్కడ రాశారు, 18 దాటిపోయింది, చనిపోయారు ఏంటి అంటే మధ్యప్రదేశ్ సీఎం ఈడు మోహన్ యాదవ్. సిగ్గుందా ఈడు మొహానికి? చూసారా, ఈడు మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎం. ఈడు ఏమంటారంటే యారగెంట్గా ఏం చెప్పాడని రాస్తున్నాడు, ఇట్స్ ఓవర్, అయిపోయింది, అది నిన్న కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నా అని ఈవిడు మాట్లాడాడు. ఆ వీడియో మీకు చూపిస్తా. నిన్న పిల్లలు చనిపోతే అది నిన్నటి కదా, దాని గురించి అడగకూడదంట రిపోర్టర్స్. మరి ఈ ఎదవ 100 రోజుల ముందే
ఎలక్షన్స్కి ముందే ఇంటింటికి తిరిగి సిగ్గు లేకుండా దండాలు పెట్టి అడుక్కుంటారు ఈ దరిద్రులు ఓట్లు మన దగ్గర. అప్పుడు 100 రోజుల తర్వాత కదా మూసుకున్నప్పుడు రారా ఎదవ అని చెప్పొచ్చు మనం. ఇటువంటి ఎదవలు పిల్లల మరణాలను కూడా సరిగా అడ్రస్ చేయడం చేతకాక వాళ్ళే తొత్తులుగా ఉండి వాళ్ళే ఆ కంపెనీలు నడిపిస్తారు కాబట్టి వాటిపైన యాక్షన్ తీసుకుంటే ఈ ఎదవలంతా లోపలికి వెళ్తారని భయంతో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్తారని భయంతో అది రేపే అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్స్ ఓవర్, టాక్ అబౌట్ టుడే సచ్ ఇన్సెన్సిటివిటీ టువర్డ్స్ చిల్డ్రన్స్ డెత్స్. ఇన్సెన్సిటివిటీ అంటే బుర్ర తక్కువ ఎదవ, అది చాలా సున్నితమైన విషయాన్ని చాలా ఈజీగా తీసి పక్కన పడేసిన ఇడు అని చెప్తూ ఉన్నారు. డెత్ రిఫ్లెక్ట్స్ ద బీజేపీ ట్రేడ్ మార్క్ ఆర్గన్స్, జీరో అకౌంటబిలిటీ. దానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా బిడ్జలు కూలిపోయినా ఏం కూలిపోయినా ఎవరినెవడు కొట్టి చంపుకున్నా నో అకౌంటబిలిటీ. వాడు ఎవడు ఏంటనేది మాట్లాడరు. వాడు బీజేపీ వాడా పక్కన పడే, వాడు సో అండ్ సో పార్టీ వాడా పక్కన తీసే, ఇదే జరుగుతుంది. జీరో ఎంపతి. సో దీనిపైన సతీష్ ఆచార్య అనే ఫేమస్ కార్టూనిస్టు ఈ కార్టూన్ వేయటం జరిగింది. దీన్ని చూసినప్పుడు నాకు అనిపించింది అందరూ దొంగన డాష్ గాలే అనిపించింది. వీడు అంటాడు ఫార్మా కంపెనీ వాడు, డిడెంట్ రియలైజ్ పాయిజన్ కిల్స్, మనకి పాయిజన్ చంపేస్తుంది అన్న విషయం మనకు తెలియదు అని ఫార్మా కంపెనీ క్వాలిటీ కంట్రోల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ ఎరికత్వాన్ని ఎంత బాగా చెప్పారు ఒకసారి అర్థం చేసుకోండి. పాయిజన్ చంపుతుందని మాకు తెలియదు అన్నట్టుగా పెట్టారు. ఈ మధ్య ఒకడెవడో చీఫ్ జస్టిస్ గారి పైన షూ విసిరేసి దేవుడు నన్ను ప్రేరేపించి చేశారు అని చెప్పాడు కదా, అట్లా ఉంటాయి అన్నమాట ఇవి. డిడెంట్ రియలైజ్ ఐ వాజ్ ఫీడింగ్ పాయిజన్, నీ అమ్మ అనుకుంటుంది నాకు తెలియదు కదా పిల్లకి నేను విషం పెడుతున్నానని అని కన్నీటి పర్యంతమై ఏడుస్తూ ఉంటే, నాకు తెలియదు నేను పాయిజన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నానని అని ఒక డాక్టర్ బాధపడుతూ ఉన్నాడు. అంటే ఎంత చాకచక్యంగా ఫార్మా కంపెనీలు, క్వాలిటీ కంట్రోలు, డ్రగ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంతా కలిసి ఒక అమ్ముడు పోయిన చెత్త నా కొడుకుల్లా తయారయ్యారో అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ దైనంతటి కారణం ఎవరు? ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈడే. ఎందుకు ఒక రాష్ట్రంలో కల్తీ డ్రగ్స్ తయారవుతున్నాయంటే దానికి సంబంధం ఎవరు? అంటే మన ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తయారవడానికి కారణం ఎవరు అనేది అందరికీ తెలుసు కదా. దేశం మొత్తంలో ఇట్లాంటి దరిద్రపు ముఖ్యమంత్రిని కూడా ఉండడేమో, అంటే ఉండొచ్చు కొన్ని స్టేట్లలో. డిడెంట్ రియలైజ్ పీపుల్ విల్ క్వశ్చన్ అబౌట్ యెస్టర్డేస్ న్యూస్. అరే నిన్న జరిగిపోయిందని ఈరోజు అడుగుతారని ఈడు మాట్లాడుతున్నాడు సీఎంగా ఉండి. ఇటువంటి దరిద్రులంతా చేరి పాయిజన్ సిరప్ని పిల్లలకి ఫీడ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారనేది చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇది చనిపోయిన వాళ్ళు 17 months భాను అనే వ్యక్తి, యోజిత 2 years, వికాస్ 3 years, విధి 3 years, ఉసైద్ 4 years. వీళ్ళంతా చిన్నపిల్లలు. ఇంకా 7 months బేబీ చనిపోయారు. వీళ్ళంతా చనిపోయిన వారు అనమాట. ఎంత బాధేస్తుంది. వీడెవడంటే ఆ స్టేటు ఆరోగ్య శాఖ మంత్రి, మరి డిప్యూటీ సీఎం. ఈ డిప్యూటీ సీఎంస్ అంతా ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకుంటా, వాళ్ళని పరామర్శించడానికి. మా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే జరుగుతుంది. ఇతను రాజేంద్ర శుక్లా, బీజేపీ. మన బీజేపీ అంటే దేవుడు, హిందుత్వానికి నిదర్శనంగా ఉన్న పార్టీ. ఎవరికన్నా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి రేయ్ అని నిలబడే పార్టీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దోచుకునే పార్టీలా తయారవుతుంది. చూడండి, మధ్యప్రదేశ్ అనమాట, డిప్యూటీ సీఎం కమ్ హెల్త్ మినిస్టర్ ఈయన దొరగారు. ఈయన కూడా 20 మంది ఈజీగా చనిపోతే కనీసం వాళ్ళని చూడటానికి వెళ్ళా, వాళ్ళకి కనీసం సింపతి చూపించలా, అంత దరిద్రంగా ఉన్నాడు ఈయన. ఏమని 20 kids లాస్ట్ దేర్ లైఫ్స్ డ్యూ టు కంటామినేటెడ్ cough syrup. Yet no apology, no resignation, do not even meet the victims' families. ఎందుకు కలుస్తారు? వెళ్తే చెప్పులు తీసుకొని మొహాలు పగలగొడతారు ఈ ఎదవలి. అందుకోసం వాళ్ళు వెళ్ళారనమాట. ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ డెత్, ఒక స్పూన్లో ఇంత సిరప్ వేసి ఫుల్ లైఫ్ ఉన్నటువంటి 90 సంవత్సరాలు బ్రతికే పిల్లల జీవితాలని నలిపేసినటువంటి పరమ దుర్మార్గులు వీళ్ళు. ఈ పరమ దుర్మార్గుల్ని మీరు ఎన్నుకొని రాజ్యసభలకి, లోకసభలకి అన్నిటిగా పంపిస్తే మీరు వేసిన ఓట్లతో, మీరిచ్చిన అధికారంతో మీపైన అజమాయిష్ చలాయిస్తూ కనీసం మిమ్మల్ని గురించి పట్టించుకున్నాడు. కఫ్ సిరప్ టర్న్డ్ డెడ్లీ ఫర్ 17 children ఇన్ మధ్యప్రదేశ్.
ఏందన్నా చూడండి ఎలా ఉన్నారో, వీళ్ళు చనిపోయారంటే గుండె పగిలిపోతుంది. ఇది సిరప్. సో ఎందుకు సరిపోయారు? డైఇథిలైన్ గైకోల్ అండ్ ఇథైన్ గ్లైకోల్ ఆర్ colorless waterless liquid primarily used in industrial applications including antifreeze, brake fluids, solvents, paints and plastic. ఎందుట్లో వాడతారు తెలుసా వీళ్ళు? దగ్గు మందులో వాడినవి. అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ యాంటీఫ్రీజ్ కోసం వాడతారంట. అదేవిధంగా బ్రేక్ ఫ్లూయిడ్స్, మన బళ్ళలో బ్రేక్లు ఉంటాయి కదా, ఆ ఫ్లూయిడ్స్లో వాడతారంట. సాల్వెంట్స్ ఏదన్నా మిక్స్ చేయడానికి, కరిగించడానికి వాడే వాటిలో, పెయింట్స్, అదేవిధంగా ప్లాస్టిక్స్లో వాడే వీటిని తీసుకెళ్ళి దగ్గు సిరప్లో వాడారు. ఎంత ఘోరం! ఇట్ ఈస్ టాక్సిక్ టు హ్యూమన్స్ అండ్ పోజెస్ ఎ రిస్క్ ఆఫ్ డ్యామేజింగ్ ద కిడ్నీస్, లివర్స్ అండ్ నర్వస్ సిస్టమ్. కిడ్నీస్, లివర్, అదేవిధంగా నర్వస్ సిస్టమ్ని మొత్తాన్ని పాడు చేసేటువంటి డ్రగ్, ఒక ఆయిల్ని తీసుకొచ్చి వీటిలో వాడారు. ఎవరికన్నా దీన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాక్సిక్ కాంపౌండ్స్ దట్ కెన్ కాజెస్ కిడ్నీ ఇంజురీస్, ఎన్యూరియా అండ్ ఈవెన్ డెత్. యాజ్ దిస్ కేస్ చిల్డ్రన్స్ ఇన్ మధ్యప్రదేశ్ సిమ్టమ్స్ ఆఫ్ ద సేమ్ పాయిజనింగ్ ఎఫెక్టే వాళ్ళకు కూడా కలిగిందంటూ ఇది ఒక ఆర్టికల్. డైఇథిలిన్, అది సారీ, వాట్ ఈజ్ డైఇథిలైన్ గ్లైకోల్? ద టాక్సిక్ సాల్వెంట్ ఫౌండ్ ఇన్ ద కోఫ్ సిరప్ దట్ కిల్డ్ కిడ్స్ ఇన్ ఇండియా. అంటే అట్లీస్ట్ 40 చిల్డ్రన్స్ ఇన్ మధ్యప్రదేశ్ డైడ్ ఆఫ్టర్ కన్సూమింగ్ కోల్డ్ రిఫ్ సిరప్ ఫౌండ్ టు కంటైన్ ఏ టాక్సిక్ కంటామినేషన్ డైఇథిలిన్ గ్లైకోల్, ద ఇండస్ట్రియల్ కెమికల్. ఇందుట్లో కూడా ఇండస్ట్రియల్ కెమికల్నే వాడారు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక డ్రగ్లో కేవలం ఉండవలసింది 0.1% ఉండాలి, కానీ ఇందుట్లో 46.28% మిక్స్ చేసి పిల్లలకు ఫీడ్ చేయడం వల్ల అంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారనమాట. ఇదే ప్రతి దాంట్లో ఇది ఇంజన్స్లో వాడే లిక్విడ్ ఫ్యూయిల్, బ్రేక్స్లో వాడేది, ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడేది. దీన్ని తీసుకొచ్చి పిల్లల జీవితాల్ని నాశనం చేశారంటూ అనేక రకాల ఆర్టికల్స్ మనకు చెప్తూనే ఉన్నాయి. దీనివల్ల డేంజరస్ మన నర్వ్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మన కిడ్నీలు, హార్ట్లు అన్నీ ఫెయిల్ అయిపోతాయి, నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. అదేవిధంగా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తుంది, బ్రెయిన్ ఇంపర్మెంట్ అవుతుంది, డెత్ అవుతుంది, అబ్డామినల్ పెయిన్ వస్తుంది అండ్ ఈవెన్చువల్లీ లీడ్ టు యాక్యూట్ కిడ్నీ ఇంజురీ అవుతుంది. ఎన్ని ఉన్నాయి సార్, వామిటింగ్స్ ఉన్నాయి. పిల్లలకి ఇటువంటి దరిద్రాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశారు ఈ దరిద్రులు మొత్తం కలిసి. ఈడేం మాట్లాడతాడో ఒకసారి వినండి మీరు. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ మోహన్ యాదవ్ ఏం మాట్లాడతారో. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కాబట్టి వారికి చాలామంది హిందీ రాదు కాబట్టి నేను ముందుగానే వాడు ఏం చెప్తున్నాడో మీకు చెప్తాను. ఒక రిపోర్టర్ అడుగుతారు, నిన్న 16 నుంచి 18 మంది పిల్లలు చనిపోయారు కదా, దాని గురించి ఏం మాట్లాడతావంటే ఈడు దాన్ని బయటకు రాకుండా ఎలా మాట్లాడతాడు చూడండి. అరే భాయ్ అది అయిపోయింది కదా అని మాట్లాడుతూ, అది నిన్న జరిగింది, అది ఈరోజు తీసుకురాకండి డిస్కషన్లోకి, ఈరోజు మాత్రమే జరిగేదాని గురించి మాట్లాడండి. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఎదవా అని తిట్టాలని ఉంది. కానీ తిట్టగలమా అంటే తిట్టగలం, తప్పేం లేదు, తిట్టుకోవచ్చు. ఈ సీఎం గారు, సార్ గారు ఉన్నతమైన పదవిలో ఉండి ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. నిన్నటిది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారో అది మరి అయిపోయింది, గతించిన గతం అంట. ఏంటి 18 నుంచి 100 మంది పిల్లలు చనిపోతే అది గతించిన గతమా? సిగ్గుందా? మనిషి పుట్టావా, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, చెత్త ఎదవా అనాలని ఉంది నాకైతే. నా మాట వినండి, మీరు అర్థం చేసుకోండి ఒకసారి అంటున్నాడు. నిన్న అక్కడికి వెళ్ళాడంట, ఏ విధంగా జరగాలో అలా జరుగుతుందని వాగ్దానం ఇచ్చి వచ్చాడంట ఈడు. ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడుకుందాం, నిన్నటిది ఎందుకు. మీరేమంటారు? కన్న తల్లిదండ్రులు పిల్లలు నిన్న చనిపోయారు, ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడకూడదంటే ఓకేనా మీకు? అదే మన ఇంట్లో చిన్నపిల్లలుండి వారు కూడా ఇలాగే చనిపోతే ఇటువంటి బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడితే మీరు ఏం చేస్తారు?
చెప్పండి సార్ ఏం చేస్తారు? మరి ఇటువంటి చెత్త రాజకీయ నాయకుల్ని ఆ సిరప్ ఎవడైతే తయారు చేశారో అది ఫీడ్ చేసిన వాళ్ళని ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పిల్లలు దగ్గు, జలుబు వస్తే మెడిసిన్ వాడకండి. మెడిసిన్ అనేది వాడొద్దు. ఇయ్యే కలుపుతారు ఇందుట్లో. వాళ్ళకి మళ్ళీ ఏమంటారు మీరు డోసేజ్ ఎక్కువేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడారు. అసలు ఇది ఇలా వాడకూడదు. అసలు ఔట్‌డేటెడ్ అయిపోయింది. అది ఎప్పుడో ఇలా చాలా కారణాలు చెప్తారు. మనం ఫైట్ చేసినా గెలవలేం. సో, ప్రతి ఒక్కరికి దగ్గు వస్తది, పోతది. దానికి న్యాచురల్ పద్ధతి ఏమైనా ఉంటే వెతుక్కోండి. దాన్ని చేయండి గానీ, ఇలా ఈ పనికిమాలిన ఎదవలు కమిషన్‌ల కోసం కకృతపడి విషాన్ని మనకు పంచుతుంటే, దాన్ని మనం పిల్లలకి ఫీడ్ చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇదొకటే కాదు, ఎనీ కాఫ్ సిరప్ మన పిల్లలకి ఇవ్వద్దు, ఇవ్వనే ఇవ్వద్దు. దేశవ్యాప్తంగా కఫ్ సిరప్‌ని కొనటం బ్యాన్ చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా డేంజర్ ఇది. రీజన్ ఏంటంటే, ఒక కఫ్ సిరప్ కనుక మీరు హాఫ్ తాగితే, ఒక క్వార్టర్ తాగిన కిక్ ఆటోమేటిక్‌గా ఎక్కుతది. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటదో. ఈ కఫ్ సిరప్స్‌లో అనేక రకాలైనటువంటి లిక్విడ్స్, ఇంజిన్ ఆయిల్స్ అన్నీ కలిపి ఒక ఫ్లేవర్ కలిపి మన మొహాన్ని నూకితే దగ్గు తగ్గుతదని దాన్ని వాడితే దగ్గుతో పాటు జీవిత ఆయుష్ కూడా తగ్గిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. అర్థమైంది కదా! సో, కాఫ్ సిరప్ బ్యాన్ ఆల్ కాఫ్ సిరప్స్ ఇన్ ఇండియా. ముఖ్యంగా మన తెలుగులో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ వరకైనా కూడా పిల్లలకి కఫ్ సిరప్స్ వాడొద్దు. అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.